అవుట్ అయ్యారు. టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు అనేది ఎక్స్‌పోజ్ చేయండి. ఓకే. చిన్నప్పటి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. మీ పేరు, మీ కాలేజీ, మీ అకాడమిక్స్ ఏంటైతే ఉందో, దాని తర్వాత టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పడానికి ట్రై చేయండి. దీంతో పాటు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, వై షుడ్ యూ హైర్ యూ అంటారు. ఎందుకు హైర్ చేసుకోవాలి అంటారు. ఇలాంటి వాటికి. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ అంటారు. ఇలాంటి వాటికి. నెక్స్టు హౌ డు యూ హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 ఇయర్స్ అంటారు. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు అనే క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. వీటిని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన కొన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకున్నా మీకు మంచి పాయింట్స్ ఉంటాయి. లేదు అక్కడ పాయింట్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పకుండా మీరు కొంచెం మీ మీ వాట్ వి కెన్ కాల్ మీ స్టాండర్డ్స్‌కి లేకపోతే మీ పర్సనాలిటీకి సూటబుల్ అయ్యే విధంగా కొంచెం మోడిఫై చేసుకొని చెప్పడం స్టార్ట్ చేయండి. అండ్ దెన్ ఈ మాక్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్. చాలా వరకు ఈ కెమెరా నాకు కొత్త. ఈ కెమెరా కొత్త కాబట్టి కొంచెం నేను తడబడతా ఉండొచ్చు. సేమ్ అట్లానే మనం కొత్త ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు మనం కొంత తడబడతా ఉంటాం. అందుకని ముందే ప్రిపేర్ అవ్వడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ ముందే మనం కూర్చొని మనమే క్వెషన్ అడుక్కోవాలి. మనమే ఆన్సర్ చేయాలి. లేదు మన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని అతను క్వెషన్ అడుగుతా ఉంటాడు. మనం ఆన్సర్ చేస్తా ఉంటాం. ఇలాంటి మాక్ ప్రిపరేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ టెక్నికల్ వైస్, హెచ్ఆర్ వైస్ కూడా 2 ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. ఎప్పుడూ గూడా ఒక మనిషికి ఎంత నాలెడ్జ్ ఉన్నది కాదండి, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడనేది ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు ఆపోజిట్ పర్సన్. సో దట్ దీంట్లో మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వకండి. సో ఈ కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి అంటే ఖచ్చితంగా మీరేం చేయాలి అంటే మనం ముందే ప్రిపరేషన్ అనేది ఉండాలి. అంటే మనకు మనమే ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ ఇది మాత్రం మిస్ చేయకండి. ఇంకా నెక్స్ట్ ఏందంటే ఇంటర్వ్యూ రోజు ఏం చేయాలంటే కొంచెం డ్రెస్ నీట్‌గా ఉండడం, ఫార్మల్‌గా ఉండడం. అంటే ఇప్పుడు కూడా అవి పట్టించుకుంటున్నారా అంటే పట్టించుకుంటారు. పట్టించుకుంటే అదే గదా మళ్ళీ ప్రాబ్లమ్. అందుకని మరీ అఫీషియల్ ఒద్దు. నీట్‌గా ఉండండి. ఓకే. అండ్ ఫార్మల్‌గా ఉండండి. ఇన్‌ఫార్మల్ అంటే కొంచెం మరి చినిగిపోయినవి అట్లా కాకుండా కొంచెం ఫార్మల్‌గా, నీట్‌గా ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. ఐ కాంటాక్ట్. ఇంటర్వ్యూలో ఏంటంటే అటు ఇటు చూడొద్దు, కిందకి చూడొద్దు, పైకి చూడొద్దు. ఐ కాంటాక్ట్ ఎదుటి వాళ్ళని చూస్తూనే చెప్పాలి. ఓకేనా? చెప్పేటప్పుడు కూడా ఎక్కువ చెప్పొద్దు, అట్లని తక్కువ చెప్పొద్దు. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్పడం మొదలుపెట్టుకోండి.